రాధా వంగవీటి రంగ 45 సంవత్సరాల క్రితం రాధా మిత్రమండలి ఆధ్వర్యంలో నడిచే కొంతమందికి నాయకుడు. రాధా ఆయన సోదరుడు వంగవీటి రంగ చిన్న కుటుంబం నుండి వచ్చి కష్టపడి పనిచేస్తూ కొందరికి పని ఇస్తూ సహాయం చేస్తూ ఉండేవారు. రాధా వంగవీటి రంగ ఓ కమ్యూనిస్టు నాయకుడి దగ్గర ఉండేవారు. ఆ రోజుల్లో ఆ నాయకుడు అక్కడక్కడ సెటిల్మెంట్లు చేస్తూ అక్కడక్కడ చందాలు వసూలు చేసేవాడు. కొన్ని అభిప్రాయ భేదాల వల్ల వాళ్ళకి ఆ నాయకుడికి తేడాలు వచ్చి విడిపోయి వేరే చోట వాళ్ళ ప్రస్థానం మొదలు పెట్టారు. యూత్ అంతా రాధా వెంట ఉండేవారు. వంగవీటి రంగ సహాయకుడిగా ఉండేవాడు. కమ్యూనిస్టు వారికి రాధాకి కొన్ని సెటిల్మెంట్స్ అభిప్రాయ భేదాల వల్ల ఆ కమ్యూనిస్టు నాయకుడి హత్య జరిగింది. దానికి రాధానే బాధ్యుడని కొన్ని సంవత్సరాల తర్వాత ఓ ప్రారంభోత్సవానికి పిలిచి రాధని అతి దారుణంగా హత్య చేశారు. అప్పుడు వర్గ విభేదాలు, కులాల కుమ్ములాటలు, రౌడీయిజం బెజవాడలో పడగ విప్పింది. ఆనాటి నుండి బెజవాడ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అక్కడ గ్రూప్ లో దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ యూత్ నాయకులు. యునైటెడ్ ఇండిపెండెన్స్ లో యూత్ ని ప్రోత్సహించారు. వంగవీటి రంగ యుఐకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత వంగవీటి రంగతో వచ్చిన కొన్ని భేదాభిప్రాయాల వల్ల గాంధీ, నెహ్రూ వంగవీటి రంగతో విడిపోయి గుడదలలో వాళ్ళ సొంత గ్రూప్ ని ఏర్పాటు చేసుకున్నారు. దేవినేని గాంధీ కూడా డైనమిక్ లీడర్ గా ఉన్నాడు. మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అన్న ఆశయంతో నెహ్రూ కూడా యుఎస్ఓ పేరుతో ముందుకు తీసుకెళ్లాడు. విజయవాడ లయోలా కాలేజీలో ఎలక్షన్ల నేపథ్యంలో దేవినేని గాంధీని హత్య చేశారు. అప్పటి నుండి గ్రూపుల గొడవలు ఎక్కువయ్యాయి. అప్పటి నుండి వంగవీటి రంగ గ్రూప్, నెహ్రూ గ్రూప్ అనేవారు. ఇంతలో వంగవీటి రంగ కొన్ని గొడవల్లో ముద్దాయిగా జైల్లో ఉండి 1980లో మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేసి జైల్లో నుండి కౌన్సిలర్ గా 16వ డివిజన్ లో విజయం సాధించాడు. కాంగ్రెస్ చూపు వంగవీటి రంగపై పడింది. వంగవీటి రంగకి మంచి ఫాలోయింగ్ ఉండేది. వంగవీటి రంగ ఒక ప్రభంజనం. ఏ సెంటర్లో చూసినా వంగవీటి రంగకి మంచి అభిమానులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళప్పుడు గాంధీనగర్ న్యూ ఇండియా హోటల్ సెంటర్ గాంధీనగర్ కేంద్రంగా ఉంది. యూత్ ని నడిపిస్తూ ఉండేవారు. పార్టీ కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉండేవాడు. వంగవీటి మోహనరంగ తన చరిత్ర వృత్తాంతాన్ని చైతన్య రథం చిత్రం ద్వారా నిర్మాతగా అందించారు. కాంగ్రెస్ అధిష్టానంలో మంచి పేరు సంపాదించాడు. వంగవీటి రంగ అంటే స్టేట్ లో బాగా తెలిసిందే. 1983 నుండి విజయవాడలో తెలుగుదేశం రాకతో దేవినేని నెహ్రూ కంకిపాడు నియోజకవర్గంలో గెలిచాడు. ఎన్టీఆర్ ప్రభంజనంతో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో వంగవీటి రంగ ఎమ్మెల్యేగా తూర్పు నియోజకవర్గంలో గెలుపొందాడు. ఆ ప్రభంజనంలో ఎన్టీఆర్ ప్రవాహంలో కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వంగవీటి రంగ విజయ భేరీ మోగింది. పేద ప్రజలకి వంగవీటి రంగ అండగా ఉండేవాడు. ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. ఇళ్ల పట్టాలు ఇప్పించి పెద్ద నాయకుడిగా ఎదిగారు. అప్పట్లో కాపునాడు మహాసభకు ముద్రగడ పద్మనాభం ప్రాతినిధ్యం వహించారు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, నాగాయలంక, చెల్లపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం వరకు వంగవీటి రంగ పేరు మారుమోగింది. అన్ని జిల్లాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అన్ని పల్లెటూర్లలో వంగవీటి రంగ విగ్రహాలు ఏర్పాటు చేశారు. పెద్ద నాయకుడిగా ప్రజలు గుర్తించారు. వైఎస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా వంగవీటి రంగ పనిచేశారు. వంగవీటి రంగకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే చాలా అభిమానం. సినిమాలలో ఎన్టీఆర్ అంటే వంగవీటి రంగకి అభిమానం. ఎంతో మంది పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు, ఇల్లు ఇప్పించాడు. కృష్ణలంక కలవొడ్డున ప్రజలకు ఉన్న ఇళ్ల స్థలాలు ఇప్పించాడు. వంగవీటి రంగ నాయకుడిగా బాగా ఎదిగాడు. ఆ సమయంలో 1987లో ఓ యువ నాయకుడు నెహ్రూ సోదరుడు మురళి ఓ ప్రభంజనం సృష్టించాడు. వంగవీటి రంగపై యుద్ధం ప్రకటించినట్లు తూర్పు నియోజకవర్గంలో జనవరి 26వ తేదీన 1988న రిపబ్లిక్ డే జెండా కార్యక్రమం పోటాపోటీగా చేశాడు. అక్కడ ప్రారంభమైన 2 వర్గాల పోరు మార్చి 10న దేవినేని మురళి అతని అనుచరులతో హత్యకు గురయ్యాడు. వంగవీటి రంగ ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జైల్లో ఉండి బయటకొచ్చి ప్రభుత్వాన్ని ఎదుర్కొని రకరకాల బాధలు అనుభవించి అనుచరులపై పోలీసుల రైడింగ్స్ కూడా జరిగేవి. అప్పుడు వ్యాస్ ఎస్పీగా ఉండేవాడు. వంగవీటి రంగ దగ్గర మారణాయుధాలు ఉన్నాయని సెర్చ్ చేసి అడుగడుగునా నిర్బంధించి ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాడు.
ఇక లాభం లేదనుకుని ఆమరణ నిరాహార దీక్షకు డిసెంబర్ 21వ తేదీన బందరు రోడ్లో తన నివాసం వద్ద కూర్చొని నిరసన తెలుపుతున్న వంగవీటి రంగాని డిసెంబర్ 25వ తేదీ తెల్లవారుజామున అతి దారుణంగా కిరాతకంగా హత్య చేశారు. డిసెంబర్ 26వ తేదీ ఒక కాలరాత్రిగా చెప్పొచ్చు. మొట్టమొదటిగా విజయవాడలో వరుసగా 26 రోజుల కర్ఫ్యూ విధించారు. సిఆర్పీఎఫ్ దళాలు నిరంతరం కాపలా కాశాయి. ఏది ఏమైనా ఇప్పటికీ ఒక నాయకుడికి బ్రహ్మరథం పడుతున్నారంటే, అతన్ని గౌరవిస్తున్నారంటే ఆ అభిమానం మామూలు కాదు. ఎందరి మనస్సుల్లో వంగవీటి రంగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆ తర్వాత వంగవీటి రంగా ప్రభంజనం వల్ల తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆయన భార్య రత్నకుమారి ఎమ్మెల్యేగా గెలిచింది. అందరి మనసులలో ఇప్పటికీ ఎప్పటికీ వంగవీటి రంగా బతికే ఉంటాడు. పేద ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. వంగవీటి రంగా సంచలనం విజయవాడలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాష్ట్రాల్లో గుర్తుండిపోతుంది. ఎప్పుడు, ఎల్లప్పుడూ.